Hi everyone, good morning. వాయిస్ ఓకేనా వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే సార్. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అందరూ ఓకేనా? పర్ఫెక్టా? ఎస్ సార్. ఏ డౌట్స్ లేవు Yes, కదా sir. హెచ్టిఎంఎల్ సిఎస్లో? వసంత్ కుమార్ అయిపోయిందా టాస్క్? వసంత్ చేసాం. కంప్లీట్ చేసుకో, ఎందుకంటే చాలా ఓకే. ఇంపార్టెంట్ అన్నమాట మనకి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఓకే. అనేది బేసిక్. ఓకే. సో ఇవాళ బూస్ట్రాప్ స్టార్ట్ చేస్తున్నా. కొన్ని థియరీ పాయింట్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. బూస్ట్రాప్ మనం నేర్చుకోవాలి అంటే ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట. ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఏం కావాలంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కావాలన్నమాట. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ వస్తే చాలు బూస్ట్రాప్ని స్టార్ట్ చేసుకోవచ్చు. బూస్ట్రాప్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. జనరల్గా మనం చెప్పేది సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అంటాం. బట్ మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్, ఈ త్రీ వాటి యొక్క ఫ్రేమ్వర్క్ కూడా అంటాం. ఎక్కువగా సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనేసి అంటాం. అండ్ అదేవిధంగా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ కూడా అనొచ్చు. ఎందుకంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ రిలేటెడ్ కోడ్ ఉంటుంది అన్నమాట బూస్ట్రాప్లో. ఆల్రెడీ రెడీమేటెడ్ కోడ్ ఉంటుంది. రెడీమేటెడ్ కోడ్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక బటన్కి స్టైల్స్ ఇవ్వాలి అంటే ఏం చేస్తాం? ప్యాడింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, బార్డర్ రేడియస్ కానీ, టెక్స్ట్ కలర్ కానీ, ఇలాంటివన్నీ ఇస్తాం. అలాంటి అన్నిటినీ ఆల్రెడీ డిజైన్ చేసేసి ఒక క్లాస్ నేమ్ అంటూ ఇస్తారు. సిఎస్ఎస్లోనే మనకు క్లాస్ నేమ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా బూస్టాప్లో క్లాస్ నేమ్స్, ప్రీడిఫైన్ క్లాస్ నేమ్స్ ఉంటాయి మనకి. అందుకే సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అంటాం మనం. అసలు మనం బూస్టాప్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఫర్ రెస్పాన్సివ్ ఫీచర్ కోసం. రెస్పాన్సివ్ ఫీచర్ అంటే ఏదైనా సరే ఒక డిజైన్ మనం చేసింది ప్రతి డివైస్లో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి. ప్రతి డివైస్ అంటే మనం ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ఎక్కడెక్కడ చూడగలం? ల్యాప్టాప్స్లో చూస్తాం, ట్యాబ్లెట్లో చూస్తాం. ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లెట్ వ్యూ, అంటే మనకు మినీ స్క్రీన్ అనుకోండి, మినీ స్క్రీన్ లాగా. అదేవిధంగా మొబైల్లో కూడా చూస్తాం. ఇలా మనం ఏదైనా సరే ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తే మొబైల్లో కానీ, ట్యాబ్లెట్లో కానీ, డెస్క్టాప్ వ్యూలో కానీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయేదాన్నే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. ఓకే, స్మాల్ స్క్రీన్ నుంచి లార్జ్ స్క్రీన్ వరకు ఏ స్క్రీన్లో అయినా సరే యూజర్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడాన్ని రెస్పాన్సివ్ ఫీచర్ అంటాం. ఓకే, సో వీటిని కొన్ని థియరీ పాయింట్స్ మీరు తెలుసుకోవాలంటే W3 స్కూల్స్కి వెళ్ళిపోండి. థియరీ కోసం మాత్రమే ఇక్కడ రెఫర్ చేయండి. W3 స్కూల్స్ అండ్ ఇక్కడ బూస్ట్రాప్ ఉంది చూడండి, బూస్ట్రాప్. బట్ ఇక్కడ బూస్ట్రాప్ అని క్లిక్ చేయగానే చూడండి బూస్ట్రాప్ వర్షన్స్ అనేసి వచ్చింది. బూస్ట్రాప్ 3, B3 అంటే బూస్ట్రాప్ 3, B4 అంటే బూస్ట్రాప్ 4, B5 అంటే బూస్ట్రాప్ 5. బట్ మనం నేర్చుకునేది ఏంటంటే BS3 అనేది చాలా ఓల్డ్ అనమాట. ప్రజెంట్ మార్కెట్లో అయితే లేదు. బూస్ట్రాప్ 3 అనేది మార్కెట్లో లేదు. సో నో నీడ్ టు లెర్న్. సో నీడ్ టు లెర్న్ BS4 అండ్ BS5. బూస్ట్రాప్ 4 అండ్ బూస్ట్రాప్ 5 అనేది కంపల్సరీ మనం నేర్చుకోవాలి. ఓకే, బూస్ట్రాప్ 4 అండ్ బూస్ట్రాప్ 5. సో బూస్ట్రాప్ 4 కాబట్టి బూస్ట్రాప్ 4ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి
BS4 అనేసి ఇలా ఉంటుంది. ఇట్స్ ఏ బూస్ట్ ఆఫ్ 4 అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బూస్ట్ ఆఫ్ 4 యూజ్ చేస్తే బూస్ట్ ఆఫ్ 5 యూజ్ చేయకూడదు, బూస్ట్ ఆఫ్ 5 యూజ్ చేస్తే బూస్ట్ ఆఫ్ 4 యూజ్ చేయకూడదు. ఏదో ఒక వర్షన్ మాత్రమే డిజైన్ చేయాలి, ఏదో ఒకటి మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే, రెండింటిని ఒకే దాంట్లో యూజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, ఏదో ఒకటే యూజ్ చేయాలి. నెక్స్ట్ బూస్ట్ ఆఫ్ 4 గెట్ స్టాండర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ బూస్ట్ ఆఫ్. 3 పాయింట్స్ మీరు చదవాలి, నేను ఎలాగైతే చెప్తున్నా అలాగే చదవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, బూస్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్రేమ్వర్క్లో రెడీమేడెడ్ డిజైన్స్ ఉంటాయి. ఆ రెడీమేడెడ్ డిజైన్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం నేర్చుకోవాలి. అది నేను చెప్పినా నేను చెప్పకున్నా వాడంటూ ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. అంటే బూస్ట్రాప్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు వాట్ ఈజ్ బూస్ట్రాప్. బూస్ట్రాప్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్మెంట్. అంటే చాలా ఫాస్ట్గా వెబ్సైట్ని చేయొచ్చు. బూస్ట్రాప్ ఇంక్లూడ్స్ HTML, CSS బేస్డ్ డిజైన్ టెంప్లెట్స్ ఫర్ టైపోగ్రఫీ, ఫార్మ్స్, బటన్స్, టేబుల్స్, నావిగేషన్, మోడల్స్, ఇమేజెస్, కరోజల్స్ అండ్ మెనీ అదర్ యాజ్ వెల్ యాజ్ ఆప్షనల్ జావా స్క్రిప్ట్. అంటే టైపోగ్రఫీ అంటే బార్డర్స్ అవ్వచ్చు, ప్యాడింగ్స్ అవ్వచ్చు, విడ్త్ అవ్వచ్చు, టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఇలాంటిన్నిటిని టైపోగ్రఫీనే అంటాం. ఓకే, అదేవిధంగా ఫామ్స్ని డిజైన్ చేయడం, బటన్స్ని డిజైన్ చేయడం, టేబుల్స్ని డిజైన్ చేయడం, నావిగేషన్ అంటే నావ్ బార్ని డిజైన్ చేయడం, ఇలాంటివన్నీ దీంట్లో రెడీమేడెడ్గానే ఉంటాయి. Bootstrap also give you the ability to easily create responsive designs. Responsive design ante the responsive design is about creating websites which automatically adjust themselves to look good on all devices, from small phones to large desktops. Okay, small phones నుంచి large desktops వరకు మనకు ఈ రెస్పాన్సివ్ ఫీచర్ అంటే మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ అనేది స్మాల్ ఫోన్స్ నుంచి లార్జ్ డెస్క్టాప్ వరకు ఈజీగా అడ్జస్ట్ అయిపోవడాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. సిఎస్ఎస్లో ఇలాంటి రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి అంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం? సిఎస్ఎస్లో ఇలా రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి అంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకు రెస్పాన్సివ్ డిజైన్ చేయొచ్చు? ఎనీవన్? తెలీదా? గుర్తులేదా? మర్చిపోయారా? ఉండేది 4 మెంబర్స్ సైలెంట్గా ఉంటే ఎట్లా చెప్పండి? ఎనీవన్? రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి అంటే సిఎస్ఎస్లో ఏ కాన్సెప్ట్ వల్ల పాసిబుల్ అవుతుంది? మొబైల్ వ్యూ, డెస్క్టాప్ వ్యూ రాస్తాం కదా సార్. అదే ఏంటి ఆ కాన్సెప్ట్ ఏమంటాం? ఆ కాన్సెప్ట్ ఏమంటారు? సార్ మీడియా క్వెరీస్ సార్. మీడియా క్వెరీస్ అనమాట. మీడియా క్వెరీస్ని యూజ్ చేసుకొని మన రెస్పాన్సివ్ డిజైన్స్ చేయొచ్చు. మేజర్ కాన్సెప్ట్ అనేది బూస్ట్రాప్ అనేది ఏంటంటే మీడియా క్వెరీస్. బట్ అది మనకు కనపడదు, బట్ ఇన్బిల్ట్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. బూస్ట్రాప్లో చాలా మీడియా క్వెరీస్ రాసేసి ఉంటారు, అవి ఇన్బిల్ట్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. సపోజ్ HTML వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఏదైనా సరే name.html, స్ట్రక్చర్ ఎలా ఇస్తాం? HTML. దీన్ని HTML డాక్యుమెంట్ అంటాం. దీన్ని HTML డాక్యుమెంట్. ఈ HTML డాక్యుమెంట్ని బూస్ట్రాప్ 4 డాక్యుమెంట్గా మార్చాలి. HTML డాక్యుమెంట్ని బూస్ట్రాప్ 4 డాక్యుమెంట్గా మార్చాలి. బూస్ట్రాప్ 4లో రెడీమేడెడ్ డిజైన్స్ ఉంటాయి. ఆ రెడీమేడెడ్ డిజైన్స్ మనం యూజ్ చేసుకోవాలి అంటే బూస్ట్రాప్కి సంబంధించిన లింక్స్ కొన్ని ఉంటాయి. ఆ లింక్స్ని మన HTML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అది బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి బూస్ట్రాప్ CDN లింక్స్, బూస్ట్రాప్ 4 CDN లింక్స్, ఈ CDN లింక్స్ 4 మనం ఇంక్లూడ్ చేయాలి. ఏంటవి అంటే bootstrap.min.css, jquery.slim.min.js,
popper.min.js, bootstrap.bundle.min.js. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. సిఎస్ఎస్ లింక్ని ఎప్పుడైనా సరే హెడ్ సెక్షన్లో ఇచ్చేయండి. అదే జావాస్క్రిప్ట్ లింక్స్ని, ఈ 3 లింక్స్ని ఎప్పుడైనా సరే బాడీ డౌన్లో ఇచ్చేయండి. ఇలా కామెంట్స్ ఉండండి, బట్ ఈ స్పేసింగ్స్ అయితే రిమూవ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టుకున్నా లేకపోయినా నో ఇష్యూస్, ఇలా పెట్టుకోండి. ఎందుకు ఇక్కడ బాడీ సెక్షన్లో ఇచ్చాను అంటే జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎప్పుడైనా సరే చివరిలో రాస్తేనే పేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ లింక్స్ మీరు ఇక్కడ హెడ్ సెక్షన్లో పెట్టుకున్నా ఏం కాదు, బట్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి కోసమే ఈ జావాస్క్రిప్ట్ లింక్స్ని బాడీ డౌన్లో పెట్టుకుంటాము. ఓకే, వీటి మాత్రం మర్చిపోకండి, వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? దీన్నే బూట్స్ట్రాప్ 4 ఎన్విరాన్మెంట్ అంటాం. ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ బూట్స్ట్రాప్ పక్కనే మనకు 4.6.2 ఉంది చూడండి. ఇక్కడ మనకి బూట్స్ట్రాప్లోనే 4.6.2. ఇవి 2 ఎక్స్ట్రా లైబ్రరీస్ అనమాట. బూట్స్ట్రాప్ 4 సపోర్ట్ చేయాలంటే jQuery, పాపర్ సంబంధించిన లింక్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. బట్ ఈ 2 బూట్స్ట్రాప్ రిలేటెడ్ అనమాట. bootstrap.min.css, bootstrap.bundle.min.js, ఈ 2 బూట్స్ట్రాప్ రిలేటెడ్. ఇది బూట్స్ట్రాప్ 4 అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటుంది 4.6.2 హైయెస్ట్. ఫస్ట్ వన్ మాత్రమే ఏదైతే ఉంటుందో దాని వర్షన్ అవుతుంది. దీంట్లో సబ్ వర్షన్స్ అనమాట. ఇవి 4.6.2, ఇవి సబ్ వర్షన్స్ మనకి. ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా అక్కడ? ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనకి అసలు ఈ బూట్స్ట్రాప్ లింక్స్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. దీంట్లో ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక బటన్ ఉంది, బటన్ క్లిక్ మీ ఇస్తున్నా, క్లిక్ మీ. నౌ సీ దిస్ అవుట్పుట్ చూస్తున్నా, ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్. ఇలా ఉంది చూడండి, నార్మల్ బటన్గా వచ్చింది. ఈ బటన్కి బూట్స్ట్రాప్ బటన్గా ఇవ్వాలి అంటే దీనికంటూ కొన్ని క్లాసెస్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. క్లాస్ బీటీఎన్ అండ్ బీటీఎన్ ఇస్తున్నా. క్లాస్ బీటీఎన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ చుట్టూ ఉండే స్పేసింగ్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి. దానికంటూ కలర్ ఇవ్వాలి అంటే బీటీఎన్ ప్రైమరీ. ఇవి ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్. దీనికి ఏమేమి అప్లై చేశారు చూడండి. హోవర్ చేసినప్పుడు ఒక కలర్ అప్లై చేశారు, అండ్ చుట్టూ బార్డర్ రేడియస్ అప్లై చేశారు, ప్యాడింగ్ అప్లై చేశారు. అవేనా? ఇవి తెలుసుకోవాలంటే దీని మీద ఇన్స్పెక్ట్ చేయండి, ఈ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి బీటీఎన్ ప్రైమరీ. బీటీఎన్ అనేది ఒక సపరేట్ క్లాసు, బీటీఎన్ ప్రైమరీ సపరేట్ క్లాసు. ఇక్కడ చూస్తే బీటీఎన్ నాట్ అన్నారు, కర్సర్ పాయింటర్ అని చెప్పారు, అంటే డిజేబుల్ నాట్ అనమాట. అవన్నీ మనకు అవసరం లేదు. బీటీఎన్ ప్రైమరీ చూడండి. ప్రైమరీ అంటే మనకు కలర్, టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ కలర్ ఇచ్చారు, అండ్ అదేవిధంగా బార్డర్ కలర్ కూడా ఇచ్చారు. అదే బీటీఎన్ చూడండి, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, ఫాంట్ వెయిట్ 400, టెక్స్ట్ అలైన్ సెంటర్, వర్టికల్ అలైన్ మిడిల్, అండ్ యూజర్ సెలెక్టర్ నన్, అండ్ బార్డర్ 1 pixel సాలిడ్ ట్రాన్స్పరెంట్, ప్యాడింగ్ అండ్ ఫాంట్ సైజ్, లైన్ హైట్, బార్డర్ రేడియస్, ట్రాన్సిషన్స్ అనేది ఏంటంటే ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ చూడండి, ఇలా వేవ్ లాగా వస్తుంది చూడండి దాన్ని, అందుకోసమే ఆ వేవ్ లాగా ఉండేది ఇది ట్రాన్సిషన్స్ అనమాట మనకి. ఓకే, ఇలా ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ మనకు అప్లై అవుతాయి. అదేవిధంగా మనకి ఇంకో బటన్ తీసుకుంటున్నా, ఇంకో కలర్ కావాలంటే దీంట్లో ఇంకా కొన్ని సపరేట్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. క్లాస్ నేమ్ బీటీఎన్ అండ్ బీటీఎన్ సక్సెస్ చూడండి. ఇలా ఇప్పుడు ఈ క్లాసెస్ మనం రాయాలంటే ఎలా రాయొచ్చు? మనం ఇంటర్నల్ రాయాలంటే ఇలా రాసుకుంటాం, .btn రాస్తాం, అదేవిధంగా .btn ప్రైమరీ ఇలా రాసుకోవాలి మనం. ఇప్పుడు ఈ ఇంటర్నల్నే ఎక్స్టర్నల్ చేస్తే ఆ లింక్ని లింక్ ట్యాగ్ ద్వారా లింక్ చేస్తాం. ఇప్పుడు మనం ఏముంది, ఇలా రాసిన కోడ్ మొత్తం ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఉంది. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వేరొక సర్వర్లో ఉంది,
అంటే cdnjsdeliver.net ఈ సర్వర్లో ఉంది. ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అనమాట. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మనం లింకప్ చేయాలి అనుకుంటే యూజింగ్ లింక్ ట్యాగ్. లింక్ ఆర్ఎల్ ఈక్వల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఈఎఫ్. అందుకోసమే మనం ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఏ క్లాస్ నేమ్స్ అయితే యూజ్ చేసి ఉంటామో ఆ క్లాస్ నేమ్స్ ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు మీకు నచ్చిన క్లాస్ నేమ్స్ ఇవ్వాలి అంటే దీనిలో స్పేస్ ఇచ్చేసుకొని మీకు రాయొచ్చు ఇక్కడ. ప్రైమరీ అనేసి నా ఓన్ క్లాస్ నేమ్ అనమాట. ఇప్పుడు నా ఓన్ క్లాస్ నేమ్ని ఇక్కడ ఉన్న ఎక్స్టర్నల్లో ఉన్న వాల్యూతో మనకు ఓవర్ రైట్ చేయాలంటే ఇంటర్నల్ రాస్తున్నా, డాట్ ప్రైమరీ రాస్తున్నా, డాట్ ప్రైమరీ. దీనికి నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాను, బ్యాక్గ్రౌండ్ రెడ్ వేస్తాను. చూడండి చేంజ్ అయిపోయింది. అంటే ఈ ప్రైమరీ అనేది నా ఓన్ డిఫైన్ క్లాస్ నేమ్. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు చివరిలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అప్డేట్ అయిపోతుంటుంది. సేమ్ ఇలాగే. కొన్నిసార్లు నాట్ ఇంపార్టెంట్ ఉంటుంది, ఇక్కడ మీరు నాట్ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. నాట్ ఇంపార్టెంట్ పెట్టుకున్నప్పుడు ఓవర్ రైడ్ అవుతుంది. ఇది అలవాటు చేసుకోండి. నాట్ ఇంపార్టెంట్ మీకు రెడ్డే కావాలనుకుంటే నాట్ ఇంపార్టెంట్ పెట్టేసుకోండి. ఓకే, కొన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేస్తే అక్కడ ఏం రాశారు ఏంటి అనేసి మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. క్లియరా? ఏమైనా డౌట్? ఓకే సార్. నెక్స్ట్ ఎన్నిది చేస్తున్నా. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కంటైనర్, కంటైనర్ ఫ్లూయిడ్, రెండు క్లాసెస్ ఉన్నాయి. కంటైనర్, కంటైనర్ ఫ్లూయిడ్. ఒక పేరెంట్ డివ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ డాట్ పెట్టి కంటైనర్ అని నేను పెట్టాను అంటే డివ్కి క్లాస్ నేమ్ కంటైనర్ అనేసి ఎంటర్ ఇవ్వగానే ఇలా వస్తుంది. దీనిలో నేను ఒక H1 తీసుకుంటున్నా, వెల్కమ్ టు ఐలాండర్ అని తీసుకున్నాను. అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను, లోరా. అదేవిధంగా ఒక బటన్ తీసుకున్నాను, క్లిక్. కంటైనర్ అంటే ఏంటంటే మనం రాసిన కంటెంట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో డిఫాల్ట్గా స్పేసింగ్ వస్తుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో డిఫాల్ట్గా స్పేసింగ్ వస్తుంది. కంటైనర్ అంటాం దాన్ని. అదేవిధంగా కంటైనర్ ఫ్లూయిడ్, -ఫ్లూయిడ్. కంటైనర్ ఫ్లూయిడ్, కంటైనర్ ఫ్లూయిడ్ అంటే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఫుల్ విడ్త్ వస్తుంది, బట్ లిటిల్ బిట్ స్పేస్ వచ్చేది. అంతే, కొద్దిగా మాత్రమే స్పేస్ వస్తుంది, ఎక్కువ రాదు. ఓకే, కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ అనమాట. ఇలా కంటైనర్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ వస్తుంది, కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఫుల్ విడ్త్ వస్తుంది మనకి. క్లియర్? నెక్స్ట్ టెక్స్ట్కి సంబంధించిన క్లాసెస్. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ అనేది సెంటర్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సెంటర్లోకి వెళ్ళాలనుకుంటే క్లాస్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ -సెంటర్. ఇట్స్ ఏ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్, టెక్స్ట్ సెంటర్. సెంటర్లోకి వెళ్ళింది. అదే రైట్కి వెళ్ళాలంటే టెక్స్ట్ రైట్. అదేవిధంగా లెఫ్ట్కి వెళ్ళాలి అంటే టెక్స్ట్ లెఫ్ట్. ఓకే, రైట్, లెఫ్ట్, సెంటర్. నెక్స్ట్ అదేవిధంగా పారాగ్రాఫ్ కార్నర్స్ అన్నీ నీట్గా అలైన్మెంట్ అవ్వాలనుకుంటున్నా, నీట్గా. అప్పుడు మనకి క్లాస్ నేమ్ టెక్స్ట్ జస్టిఫై, టెక్స్ట్ జస్టిఫై అనమాట. కార్నర్స్ అన్నీ చూడండి నీట్గా అడ్జస్ట్మెంట్ అయినాయి, చూడండి కార్నర్స్ నీట్గా. అదేవిధంగా ఇక్కడ ఉండేది సెంటర్లో ఉండేది సెంటర్లోకి కావాలనుకుంటే ఇక్కడ మనకి ఏం చేస్తామంటే సెంటర్ వేస్తాం, టెక్స్ట్ సెంటర్. చూడండి టెక్స్ట్ సెంటర్, సెంటర్లోకి వస్తాం. ఓకే, టెక్స్ట్ సెంటర్ ఇలా ఇస్తాం. వద్దనుకుంటే వద్దు. ఓకే, ఇలా. అదేవిధంగా మనకి ఇది బోల్డ్లో ఉంది, బోల్డ్ ఉంది, బట్ నాకు బోల్డ్ వద్దు అనుకుంటున్నా. బోల్డ్ వద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఫాంట్ వెయిట్ లైటర్ అనమాట. ఫాంట్ వెయిట్ లైట్. సీ దిస్, ఫాంట్ వెయిట్ లైట్. లైట్ అంటే లైట్ కలర్ వస్తుంది. అదేవిధంగా ఫాంట్ వెయిట్ బోల్డర్ అనమాట. బోల్డ్ అంటే బోల్డ్లో వస్తుంది, బోల్డర్ అంటే దీనికంటే ఇంకా లిటిల్ బిట్ బిగ్గర్ లాగా, అంటే బోల్డ్నెస్ లాగా. బోల్డర్. అదేవిధంగా టెక్స్ట్ మొత్తం ఇటాలిక్ ఫార్మాట్లోకి వెళ్ళాలి అంటే
ఫాంట్ ఇటాలిక్ అనేసి ఉంది. ఫాంట్ ఇటాలిక్ అనేసి ఉంది. ఇది ఇటాలిక్ ఫార్మాట్లోకి మారిపోద్ది. అదే ఇది మొత్తం బోల్డ్నెస్లోకి కావాలంటే ఒక క్లాస్ టైంలోకి మల్టిపుల్ క్లాసెస్ రాసుకోవచ్చు. క్లాస్లోకి మల్టిపుల్ క్లాసెస్ రాసుకోవచ్చు, అందుకే ఇలా ఉంది. అదేవిధంగా బటన్కి మళ్ళీ తర్వాత చూద్దాం. మనకి ఇప్పుడు నేర్చుకునేది బీటీఎన్ కాబట్టి ఆ బీటీఎన్ ప్రైమరీ ఇట్స్ ఏ కలర్ అనమాట. బటన్ కలర్ వచ్చేదానికి యూజ్ చేసేది ఇది. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్కి కలర్స్ ఇవ్వాలనుకుంటున్నా. టెక్స్ట్కి కలర్ ఇవ్వాలి అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ కలర్స్ ఉన్నాయి. టెక్స్ట్ ప్రైమరీ చూడండి, టెక్స్ట్ ప్రైమరీ. టెక్స్ట్ అనేది కామన్గా ఉంటుంది, ప్రైమరీ అనమాట. ఈజ్ ప్రైమరీ. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ ప్రైమరీ. బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్. నోసీస్ ఇలా. అదేవిధంగా బీజీ ఇచ్చాం అంటే టెక్స్ట్కి మనం వైట్ కలర్ కావాలనుకుంటున్నాం. టెక్స్ట్కి వైట్ కలర్ కావాలనుకుంటే టెక్స్ట్ ఐఫన్ వైట్. టెక్స్ట్కి ఐఫన్ వైట్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇవన్నీ మీరు W3 స్కూల్స్లోకి ఇక్కడ టైపోగ్రఫీ ఉంది చూడండి. టైపోగ్రఫీకి వెళ్ళండి, ఇక్కడ చూడండి. ఇక్కడ డిఫాల్ట్గా మనకి బూస్ట్రాప్ 4 డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏంటంటే ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పిక్సెల్ ఉంటుంది, లైన్ హైట్ వచ్చి 1.5 ఉంటుంది. అదే డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీ హెల్వెటికా న్యూ, హెల్వెటికా ఏరియల్ సాన్స్ సెరిఫ్ ఉంటుంది. అదే పేరాగ్రాఫ్కి మార్జిన్ టాప్ 0 ఉంటుంది, మార్జిన్ బాటమ్ 1 REM ఉంటుంది, అంటే 16 పిక్సెల్ ఉంటుంది డిఫాల్ట్గా. అండ్ H1 టు H6 వరకు మనము H1 అనేది 40 పిక్సెల్ ఉంటుంది, H2 అనేది 32 పిక్సెల్, H3 వచ్చేసి 28, H4 వచ్చి 24, H5 వచ్చేసి 20, H6 వచ్చేసి ఇలా. అదేవిధంగా డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3. ఇక్కడ డాట్ అనేసి ఉందంటే ఇట్స్ ఏ క్లాస్ నేమ్ అనమాట. డిస్ప్లే 1 అనేసి ఇచ్చాము అంటే డిస్ప్లే ఐఫన్ 1. డిస్ప్లే 1 అంటే డిస్ప్లే తగ్గట్టుగా మనకు వస్తుంది. నోసీస్ ఇలా డిస్ప్లే 1 అనమాట. అదేవిధంగా మనకి ఏదైనా సరే ఒక ఎంటీ పారాగ్రాఫ్ అని తీసుకొని ఐలాండర్ టెక్నాలజీస్ పివిటి ఎల్టీడీ దీనికి ఏదైనా సరే క్లాస్ నేమ్ ఇస్తే క్లాస్ డిస్ప్లే 2. ఈవెన్ పారాగ్రాఫ్కి ఇచ్చిన దానికి ఉండే ఫంక్షనాలిటీ మాత్రం అప్లై అవుతుంది. చూడండి డిస్ప్లే 2. ఇలా మనకు డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4 ఈ క్లాస్ నేమ్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఇంత ఫాంట్ సైజ్ వస్తుంది మనకి, ఇంత ఫాంట్ సైజ్. ఇన్ కేస్ ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే దీని మీద ఇన్స్పెక్ట్ చేసుకోవడం, ఏదైతే కావాలో ఇన్స్పెక్ట్ చేయడం, దాన్ని సెలెక్ట్ చేయడం. చూడండి డిస్ప్లే 2కి ఫాంట్ సైజ్ 5.5 REM ఇచ్చారు, ఫాంట్ వెయిట్ 300 ఇచ్చారు, లైన్ హైట్ వచ్చేసి 1.2 ఇచ్చారు. ఇలా ఓకే, డిఫాల్ట్గా ఇలా అప్లై అవుతున్నాయి కాబట్టి ఇలా వస్తున్నాయి మనకు. నెక్స్ట్ అదేవిధంగా స్మాల్ అనేసి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఫాంట్ వెయిట్ బోల్డ్, ఫాంట్ వెయిట్ బోల్డర్, ఫాంట్ ఇటాలిక్, ఫాంట్ వెయిట్ లైట్, ఫాంట్ వెయిట్ లైటర్, ఫాంట్ వెయిట్ నార్మల్, లెడ్ అంటే ఒక డిఫరెంట్ ఫాంట్ టెక్స్ట్ లాగా వస్తుంది. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ట్రైట్లోకి వెళ్తే ఇక్కడ తెలుస్తుంది. చూడండి ఇక్కడ లెడ్ అనేసి మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాం. ఇది నార్మల్ పారాగ్రాఫ్, ఇది లెడ్. ఓకే, లెడ్ అని రాసి ఇలా పారాగ్రాఫ్ ఇలా మారిపోద్ది మనకు. అదేవిధంగా టెక్స్ట్ లెఫ్ట్, ఈ స్టార్ వదిలేయండి. స్టార్ అనేది తర్వాత టుమారో క్లాస్లో మాట్లాడుకుందాం. స్టార్ అనేది ఇప్పుడు మొత్తం స్టార్ కాకుండా రిమైనింగ్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టెక్స్ట్ అప్పర్ కేస్ అనమాట, అంటే టెక్స్ట్ మొత్తం అప్పర్ కేస్లోకి మారిపోద్ది. టెక్స్ట్ కెప్టలైజ్ అనమాట, టెక్స్ట్ మొత్తం కెప్టలైజ్లోకి మారిపోద్ది. ఇనిషియలైజం, లిస్ట్ అన్స్టైల్, లిస్ట్ ఇన్ లైన్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదంతా సిఎస్ఎస్ఏ, ఇదంతా మన బూస్ట్రాప్ కాదు. ఈ క్లాస్ నేమ్ రాయంగానే దాని సిఎస్ఎస్ఏ అప్లై అవుతుంది మనకి. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ కలర్స్. ఇంతవరకు మనకి టెక్స్ట్ ప్రైమరీ నేర్చుకున్నాం, ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి. టెక్స్ట్ మ్యూటెడ్ అనమాట, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ బాడీ, టెక్స్ట్ లైట్ అనమాట. లైట్ అనేది లైట్ కలర్ అనమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్. ఇప్పుడు ఇక్కడ నేను టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాను. ఈ టెక్స్ట్ ప్రైమరీ కలర్ అప్లై అయింది నాకు.
టెక్స్ట్ ప్రైమరీ కలర్ వచ్చింది అంటే ఇది ప్రీ డిఫైన్ వర్డ్. ఇప్పుడు ఈ ప్రైమరీ కలర్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, నాకు ప్రైమరీ వద్దు, ఇంకా ఒక బ్లూ అనేది ఫుల్ బ్లూ కావాలనుకుంటున్నా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ టెక్స్ట్ ప్రైమరీ అనేది ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ నుంచి వస్తుంది, దీన్ని ఓవర్ రైట్ చేయాలంటే దీని కింద మనం రాసుకోవాలి. సో స్టైల్ రాస్తున్నా, సేమ్ క్లాస్ నేమ్ సెలెక్ట్ చేస్తున్నా, టెక్స్ట్ ప్రైమరీ, దానికి కలర్ మార్చాలంటే కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇస్తున్నా. ఇది రెడ్ కలర్ రాదు, బట్ నాకు రెడ్ కావాలన్నప్పుడు అసలు ఎందుకు రెడ్ కలర్ రాలేదో ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. చూడండి, కలర్ రెడ్ రాలేదు, బట్ ఇక్కడ చూడండి నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేశారు. నాట్ ఇంపార్టెంట్ ఎక్కడ, ఎక్స్టర్నల్లో మనకి యూజ్ చేశారు, ఎక్స్టర్నల్లో మనకి నాట్ ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ ఉండేది ఓవర్ రైడ్ అవ్వాలంటే దీనికి కూడా నాట్ ఇంపార్టెంట్ ఉండాలి, దీనికి కూడా నాట్ ఇంపార్టెంట్ రాసుకుంటే ఓవర్ రైడ్. నౌ సీ దిస్ క్లియర్, ఏమన్నా డౌట్ ఉందా? ఇవి ప్రైమరీ కలర్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి, నేను చెప్పేది కాదు, ఇవంతా మీ అంతకు మీరే ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ డిఫాల్ట్ అవే కలర్స్ ఉంటాయి సార్, అవే కలర్స్ ఉంటాయి, బట్ మనము మన ఓన్గా కావాలంటే మన ఓన్గా రాసుకోవచ్చు, బట్ ఇక్కడ ఇచ్చిండే కలర్స్ మాత్రం అవే ఉంటాయి. మనకు అవి వద్దు అనుకుంటే మన ఓన్గా రాసుకుంటాము, సిఎస్ఎస్లో ఎలాగైతే రాసుకున్నామో అలా రాసుకుంటాం. ఓకే, అంటే డిఫాల్ట్ గా యూజ్ చేసుకుంటాము బూస్టప్. ఒకవేళ మనకి ఓన్ కలర్స్ కావాలంటే మనం స్టైల్ టైర్ లో ఓన్ గా రాసుకోవాలి అంతే. ఓకే, అందరూ ఇవే యూజ్ చేయరు కదా, ఇవి ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం. మీరు ఈ ఓన్గా యూజ్ చేసుకోవాలంటే మీరు ఓన్గా సిఎస్ఎస్లో ఎలాగైతే అప్లై చేశారో అలా అప్లై చేయండి. బ్యాక్గ్రౌండ్లో బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ సెకండరీ, బీజీ లైట్, ఇవే. ఈ కలర్స్ మీరు నేర్చుకుంటే దీంట్లో చాలా కలర్స్ యూజ్ చేస్తారు, ఇవే కలర్స్ యూజ్ చేస్తారు. అంటే వాళ్ళంటూ ఒక కోడ్ అంటూ అలవాటు చేసుకున్నారు. బార్డర్ కలర్ ఇవ్వాలంటే బార్డర్ ప్రైమరీ, బార్డర్ సక్సెస్, బార్డర్ ఇన్ఫో, బార్డర్ వార్నింగ్, బార్డర్ డేంజర్, బార్డర్ సెకండరీ ఇలా ఉంటుంది. అదే బటన్కి ఇవ్వాలంటే బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ ఇన్ఫో, బీటీఎన్ వార్నింగ్, బీటీఎన్ డేంజర్ ఇలా ఉంటుంది. ఓకే, దానికోసం అనేసి ఇలా కొన్ని కలర్స్ అనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అదే కలర్స్ మనం యూజ్ చేయలేదు అంటే మన ఓన్గా రాసుకోవడం బెస్ట్. నెక్స్ట్ ఈ బూస్ట్రాప్ యూజ్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వర్క్ అవుతుందన్న? అవును, వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఎక్స్టర్నల్లో పెడతాం అనుకో, ఇదే తీసుకుంటాం, స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇస్తాం, ఇక్కడ ఉండేది ఇక్కడ పేస్ట్ చేస్తాం, దీన్నే ఇక్కడ ఇచ్చేస్తాం, ఏదైనా మనం రాసుకోవచ్చు. సిఎస్ఎస్ అనేది 3 వేస్లో ఏదైనా రాయొచ్చు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇన్లైన్, మూడింట్లో ఏదైనా రాయొచ్చు. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు ఇది ఫైనల్గా ఉంది కాబట్టి దీంట్లో ప్రింట్ అవుతుంది మనకు, బట్ అవి కూడా ప్రింట్ అవుతాయి, ఇవి రెండు ప్రింట్ అవుతాయి, ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకేనా? ఏం డౌట్ ఉందా? ఇలా రాసుకోవచ్చు, ఇంటర్నల్ రాయొచ్చు, ఇన్లైన్ రాయొచ్చు, బట్ ఇన్లైన్ అనేది నాట్ సూటబుల్. ఎందుకంటే కోడ్ ఫ్లో అనేది గజిబిజి అయిపోద్ది, అండ్ అదేవిధంగా పేజ్ లోడింగ్ స్లో అవుతుంది ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయడం వల్ల. అదే ఎక్స్టర్నల్ యూజ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట మనకి. బట్ మనకి బూస్టాప్ యూజ్ చేయడం వల్ల సిఎస్ఎస్ చాలా తగ్గిపోద్ది అనమాట, సిఎస్ఎస్ కోడ్ చాలా తగ్గిపోద్ది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఈ కలర్స్ తర్వాత మీరు రావాల్సింది యూటిలిటీస్లోకి రండి. యూటిలిటీస్ ఇవన్నీ మీరు నేర్చుకొని వచ్చేయాలి, టుమారో టైం వరకే అన్నీ ప్రాక్టీస్ చేసుకొని వచ్చేయాలి. దీంట్లో మనకు బార్డర్ అనే క్లాస్ ఉంది, బార్డర్ అని పెట్టగానే మనం చూడండి చుట్టూ బార్డర్ వచ్చేస్తుంది. అదే బార్డర్ 0 అంటే బార్డర్ రిమూవ్ అయిపోద్ది, బార్డర్ టాప్ 0 అంటే టాప్లో ఉండే బార్డర్ వెళ్ళిపోద్ది. అంటే రెండు ఉండాలి, బార్డర్ టాప్ 0, బార్డర్ రైట్ 0, బార్డర్ బాటమ్ 0, బాటమ్ లెఫ్ట్ 0. అదే నాకు లెఫ్ట్ రైట్ రెండు కావాలనుకుంటే బార్డర్ లెఫ్ట్ 0, బార్డర్ రైట్ 0, 3 క్లాసెస్ ఇవ్వాలి అప్పుడు. ఓకే, ఏ బార్డర్ అయితే మీకు వద్దు అనుకుంటున్నారో అవన్నీ మనం 0 చేస్తాం, బట్ బార్డర్ మాత్రం ఇస్తాం.
బార్డర్ అనే క్లాస్ వల్ల ఏమవుతుందంటే చుట్టూ బార్డర్ వచ్చేస్తుంది. ఏ సైడ్ అయితే మన బార్డర్ ఉందో ఆ సైడ్ మన బార్డర్ తీయేస్తాం. అదేవిధంగా బార్డర్ కలర్స్ కావాలంటే ఇవే: బార్డర్ ప్రైమరీ, బార్డర్ సక్సెస్, బార్డర్ ఇన్ఫో, బార్డర్ వార్నింగ్, బార్డర్ లైట్, బార్డర్ డార్క్, బార్డర్ వైట్, ఇలా. అదేవిధంగా బార్డర్ రేడియస్, కొద్దిగా కరువు, ఇంకా మీడియము, లార్జ్, టాప్లోనే, రైట్లోనే, బాటంలోనే, లెఫ్ట్లోనే, ఇలా. రౌండెడ్ ఎస్ఎం అంటే స్మాల్గా ఉంటుంది అనమాట, కొద్దిగా కరువు అయి ఉంటుంది. అదే రౌండెడ్ అంటే మీడియం అనమాట. రౌండెడ్ ఎల్జీ అంటే లార్జ్గా మనకు అనమాట. అదే రౌండెడ్ టాప్ అంటే టాప్లో ఉండే కార్నర్స్ మాత్రమే కరువు అవుతాయి. బార్డర్ రైట్ అంటే రైట్ సైడ్లో ఉండే కార్నర్స్ మాత్రమే కరువు అవుతాయి. బార్డర్ బాటం అంటే బాటంలో ఉండే కరువు మాత్రం అవుతాయి. బార్డర్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉండేదే కరువు అవుతాయి. రౌండెడ్ సర్కిల్ అనేది ఏంటంటే బార్డర్ రేడియస్ 50% అప్లై అవుతుంది. బార్డర్ రేడియస్ 50% అప్లై అవుతుంది. బట్ హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. హైట్ విడ్త్ ఈక్వల్గా ఉంటేనే రౌండెడ్ సర్కిల్ ఇస్తే రౌండ్గా వస్తుంది. అదే రౌండెడ్ జీరో అంటే ఆల్రెడీ కరువు ఉంటుంది. ఆ కరువు ఉండే వాటికి మనకు వద్దు అంటే అవి రాసాం. ఇప్పుడు మనకి ఇక్కడ కరువు దేనికి ఉంది చూడండి. ఇక్కడ చూడండి, కరువు ఉంది. బార్డర్ రేడియస్ అప్లై అవుతుంది. ఈ రేడియస్ నాకు వద్దు అనుకుంటున్నా. అప్పుడు మీరు రౌండెడ్ -0 ఇస్తే నో చేయండి. చూడండి, షార్ప్గా వచ్చింది. కరువులా లేకుండా షార్ప్గా వస్తుంది, ఇలా అనమాట. అదే ఫ్లోట్ క్లియర్ ఫిక్స్. ఫ్లోట్ అంటే జస్ట్ ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్ళిపోద్ది, ఫ్లోట్ రైట్ అంటే రైట్కి వెళ్ళిపోద్ది. ఫ్లోట్ యూజ్ చేస్తే కంపల్సరీ పేరెంట్కి క్లియర్ ఫిక్స్ యూజ్ చేయాలి. బట్ ఈ కాన్సెప్ట్ అనేది రిమూవ్ చేయండి. ఎప్పుడైతే ఫ్లెక్స్ కాన్సెప్ట్ వస్తుందో ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటే అవసరం లేదు. లెఫ్ట్ అంటే కంప్లీట్ లెఫ్ట్కి వెళ్తారు, రైట్ అంటే కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోద్ది. బట్ కింద ఉండే కంటెంట్ మీద ఎఫెక్ట్ జరుగుతుంది. అలా ఎఫెక్ట్ జరగకూడదు అంటే దాని పేరెంట్కి క్లియర్ ఫిక్స్ రాయాలి. రూల్ అనమాట ఇది. బట్ వీటిని స్కిప్ చేసుకోండి, బెస్ట్ అనమాట. రెస్పాన్సివ్ ఫ్లోర్స్ వదిలేయండి. టుమారో చెప్పే క్లాస్ వల్ల ఈ ఎస్ఎం అంటే ఏంటి, ఎండి అంటే ఏంటి, ఎల్జీ అంటే ఏంటి, ఎక్సెల్ అంటే ఏంటి తెలుస్తుంది. నెక్స్ట్ సెంటర్ అలైన్. ఏదైనా సరే ఒక స్ట్రక్చర్ని సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలంటే మార్జిన్ ఆటో అనేసి యూజ్ చేస్తాం సిఎస్ఎస్లో. బట్ ఆ మార్జిన్ ఆటో అప్లై అవ్వాలంటే అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి మాత్రమే మార్జిన్ ఆటో అనేసి అప్లై చేస్తాం. ఇక్కడ మనకు ఎంఎక్స్ ఆటో ఇస్తాం. ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో. మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అనమాట. ఎంఎక్స్ ఆటో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ W-25 విడ్త్ 25% అనమాట. W-50 విడ్త్ 50%. W-75 75%. 100 మ్యాక్స్ విడ్త్ అనమాట. MW అంటే మ్యాక్స్ విడ్త్ 100%. ఇలా మనం విడ్త్ వచ్చేసి ఇలా ఈ విధంగా మనం అప్లై చేస్తుంటాం. ఓకే. అదేవిధంగా హైట్ H-25, H-50, H-75, H-100, MH-100 ఇలా. ఓకే, మ్యాక్స్ హైట్ అనమాట. అదేవిధంగా ఇవి ఇంపార్టెంట్, స్పేసింగ్ ఇవి మాత్రమే ఉంటాయి. వీటికి మించి నాకు H-10 కావాలి, H-20 కావాలంటే రావు. ఇవి మాత్రమే రాసింటారు వాళ్ళు. మాకు ఇంకా మిగతాది కావాలంటే మన ఓన్గా రాసుకోవడం అంతే. ఏదైనా సరే బూస్ట్రాప్లో ఉండే క్లాసెస్ వరకు మాత్రమే బూస్ట్రాప్ వర్క్ అవుతుంది. బూస్ట్రాప్లో లేని క్లాసెస్ వరకు మనం రాసుకోవాలి. ఏదైనా మనం రాయాలి. ఓకే. స్పేసింగ్ M అంటే మార్జిన్, P అంటే ప్యాడింగ్, T అంటే టాప్, B అంటే బాటమ్, L అంటే లెఫ్ట్, R అంటే రైట్, X అంటే రైట్ లెఫ్ట్, Y అంటే టాప్ బాటమ్. ఇవి గుర్తుండిపోవాలి మీకు. ఇక్కడ నేను నెంబర్స్ కూడా ఇస్తాను. 0, 1, 2, 3, 4, 5. 0 అంటే 0 పిక్సెల్, 1 అంటే 4 పిక్సెల్, 2 అంటే 8 పిక్సెల్, 3 అంటే 16 పిక్సెల్, 4 అంటే 24 పిక్సెల్, 5 అంటే 48 పిక్సెల్, ఇలా అనమాట. ఓకే. 0, 1, 2, 3, 4, 5 ఈ పిక్సెల్స్ అనమాట మనకి. అదేవిధంగా N1, N2, N3 ఇక్కడ 0, 1, 2, 3 అంటే ప్లస్ వాల్యూస్ వచ్చాయి. 0, 4 పిక్సెల్, 8 పిక్సెల్, 16 పిక్సెల్, 24 పిక్సెల్, 48 పిక్సెల్. ఇక్కడ N1 అంటే నెగిటివ్ వాల్యూ అనమాట. N1 అంటే -4 పిక్సెల్,
N2 అంటే -8 పిక్సెల్, N3 అంటే -16 పిక్సెల్, N4 అంటే -24 పిక్సెల్, N5 అంటే -48 పిక్సెల్. ఇలా. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి PT4 అంటే దీని మీనింగ్ ఏంటి? PT4 దాని మీనింగ్ ఏంటి? ప్యాడింగ్ టాప్ 4. 4 అంటే ఆ వాల్యూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. 4 అంటే 24 పిక్సెల్ అనేసి, ప్యాడింగ్ టాప్ 24 పిక్సెల్. P5 అంటే ఏ సైడ్ సప్లై అవుతుంది? P5 అంటే ఆల్ సైడ్స్, ఆల్ 4 సైడ్స్, సైడ్స్. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, ఆల్ సైడ్స్ మనకు అప్లై అవుతుంది అనమాట. అది M5 మార్జిన్ అనమాట. మార్జిన్ ఆల్ సైడ్స్ అనమాట. 5 అంటే 48 పిక్సెల్. అలా మనకి ఇవన్నీ. నెక్స్ట్ షాడో అనమాట. షాడో నన్ అంటే షాడో ఎక్కడన్నా అప్లై అవుతుందంటే నాకు వద్దంటే షాడో నన్ ఇవ్వాలి. షాడో SM స్మాల్గా ఉంటుంది, షాడో మీడియంగా ఉంటుంది, షాడో LG లార్జ్గా ఉంటుంది. ఇవన్నీ అలైన్ ఐటమ్స్ అనమాట. అలైన్ ఐటమ్, బేస్ లైన్, అలైన్ టాప్, అలైన్ మిడిల్, అలైన్ బాటమ్, అలైన్ టెక్స్ట్, ట్యాప్. ఓకే, ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ విజిబిలిటీ. విజిబుల్, ఇన్విజిబుల్. విజిబుల్ అంటే కనిపిస్తుంది, ఇన్విజిబుల్ అంటే కనిపించదు, బట్ స్పేసింగ్ అలాగే ఉంటుంది. విజిబుల్, ఇన్విజిబుల్, విజిబిలిటీ హిడెన్, విజిబిలిటీ విజిబుల్ అనేసి నేర్చుకున్నాం. ఆ విజిబిలిటీ హిడెన్ అంటే ఇన్విజిబుల్ అనే క్లాస్ నేమ్ రాస్తే అది హైడ్ అవుతుంది, బట్ స్పేసింగ్ అలాగే ఉంటుంది. అదే కనుక విజిబుల్ అంటే హైడ్ అయిన ఎలిమెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా పొజిషన్, ఫిక్స్డ్ టాప్ అనమాట. ఫిక్స్డ్ టాప్ అనే క్లాస్ నేమ్ ఉంది. ఫిక్స్డ్ టాప్ అంటే టాప్లో ఫిక్స్ అవుతుంది మనకు. అదే ఫిక్స్డ్ బాటమ్ అనమాట, బాటంలో ఫిక్స్ అవుతాయి. ఇవన్నీ నావ్ బార్కే మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా స్టిక్కీ టాప్ ఎక్కడో మిడిల్లో ఉంటుంది, టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలనుకుంటే స్టిక్కీ టాప్ అనే క్లాస్ ఇస్తాం. ఓకే. నెక్స్ట్ SR ఓన్లీ అనేసి ఉంటుంది. SR ఓన్లీ అంటే ఇది అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు, ఒక కామెంట్ లాగా వర్క్ అవుతుంది. ఒక కామెంట్ లాగా ఎవరైతే కోడింగ్ రాస్తున్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, కానీ అవుట్పుట్లో మనకు కనపడదు అనమాట ఇది. నెక్స్ట్ అదేవిధంగా కలర్స్ గురించి నేర్చుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఆల్రెడీ అయ్యింది, ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిండేది. అండ్ బ్లాక్లో ఎలిమెంట్ D- బ్లాక్, డిస్ప్లే బ్లాక్ అనమాట. D- బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్. ఈ SM, MD, LG అవి టుమారో నేర్చుకుందాం మనం. గ్రిడ్ సిస్టమ్ ఉంది, గ్రిడ్ సిస్టమ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇవి రెస్పాన్సివ్ అనమాట, రెస్పాన్సివ్ క్లాసెస్ ఇవన్నీ. SM, MD, LG, XL అనేసి ఇట్లా మిడిల్లో ఉంటే, మిడిల్లో ఉన్నాయి అంటే అన్నిటికీ అవి రెస్పాన్సివ్ కాలమ్స్, రెస్పాన్సివ్ అనమాట. D నన్, డిస్ప్లే నన్. D నన్ అంటే డిస్ప్లే నన్. D స్టార్ నన్ అంటే ఏ స్క్రీన్లో నన్ అవ్వాలి అనేసి. ఆ స్టార్ గురించి టుమారో నేర్చుకుంటాం. D ఇన్లైన్ బ్లాక్, ఇవన్నీ కామన్. ఫ్లెక్స్ కంటే జస్ట్ ఫ్లెక్స్ అని రాస్తాం. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఇక్కడ నేను చెప్పేది చాలా ఈజీ, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడే మీకు ఒక క్లారిటీ రావాలన్నమాట. ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయగలరు, లేకపోతే కష్టం అయిపోద్ది. ఓకే. సో బూస్ట్రాప్లో ఎక్కువ ప్రాక్టీస్ మీ చేతుల్లోనే ఉంటుంది. సో టుమారో వచ్చే టైం వరకు బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేయండి. ఈ హోమ్ అండ్ గెట్ స్టాండర్డ్ వాటి గురించి ప్రాక్టీస్ చేయండి, కంటైనర్స్ గురించి ప్రాక్టీస్ చేయండి, అంటే కలర్స్ గురించి ప్రాక్టీస్ చేయండి, టైపోగ్రఫీ గురించి ప్రాక్టీస్ చేయండి, యూటిలిటీస్ గురించి ప్రాక్టీస్ చేయండి, ఫ్లెక్స్ కాన్సెప్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. ఫ్లెక్స్. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. మీరు ప్రాక్టీస్ చేసుకొని రండి టుమారో క్లాస్ టైంకి. సో టుమారో టాస్క్ ఇస్తాను, టుమారో క్లాస్ చెప్పి ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.